బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా వైవి సుబ్బారెడ్డిపై ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైవి సుబ్బారెడ్డి ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. వైవి సుబ్బారెడ్డి చేసిన అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం అంతా చూడాలనుకుంటుందన్నారు. సుబ్బారెడ్డి సవాల్ను ఆమె స్వీకరించారు. జగనన్న గారు అని అన్నాం, నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తానన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా చూడడానికి. రేపు టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏదో చూపించండి. ఏమీ కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు వచ్చిన రాజధాని దగ్గర మీరు వచ్చిన దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి. ఏపీ పిసిసి చీఫ్ షర్మిల చేసిన కామెంట్స్ను మనం చూస్తున్నాం. ఏపీలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలని కూడా సవాల్ విసిరారు. ఎక్కడికి రమ్మన్నా వస్తామని కూడా ఇప్పుడు కామెంట్స్ చూస్తున్నాం. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమండి? సుజాత, సొంత చిన్నాన్న మీదనే వైవి సుబ్బారెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలా హాట్ కామెంట్స్ చేశారు. ఇందులో ఏంటంటే గత 2 రోజుల కిందట షర్మిలపై సుబ్బారెడ్డి చేసిన కామెంట్స్ కు ఆమె ప్రతిఫలంగా వెంటనే ఆమె ఇవాళ ఇచ్చాపురంలో కామెంట్స్ చేశారు. అంటే సుబ్బారెడ్డి గారికి నేను జగన్ రెడ్డి అంటే నచ్చలేదట, ఇప్పటి నుంచి జగన్ అన్నగారు అని అంటాను, నాకే అభ్యంతరం లేదు, నాకు అభివృద్ధి గురించి చూపిస్తా అని సవాల్ విసిరారు. అంటే అభివృద్ధి గురించి ఎక్కడికైనా కానీ నేను రావడానికి చర్చకు సిద్ధం అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి చేసిన కామెంట్స్ కి ఈవిడ కూడా వైఎస్ షర్మిల కూడా దాన్ని ప్రతి సవాళ్ళు విసిరారు. మొత్తానికి ఆమె కూడా నేను కూడా చర్చకు సిద్ధం అని చెప్పేసి కూడా నేను కూడా రెడీ, మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను, టైం ప్లేస్ చెప్పండి నేను కూడా వస్తాను, మీడియాతో పాటు మేధావులను కూడా తీసుకొస్తానని చెప్పేసి కూడా ఆమె నేరుగా ఆమె కూడా సవాలు విసిరారు. మొత్తానికి అంటే పోలవరం ప్రాజెక్టు ఎక్కడ కట్టారు, మీ అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం అంతా చూడాలనుకుంటుంది అని చెప్పేసి కూడా షర్మిల చాలా హాట్ కామెంట్ చేశారు. అంటే మొత్తానికి అసలు ఇంతవరకు రాజధాని అనేది ఎక్కడుంది, రాజధాని అనేది ఉందా ఏపీకి అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ప్రశ్నించారు. అంటే ఓవరాల్ గా ఇది చూస్తే ఈమె చేసిన కామెంట్స్ పట్ల ఓవరాల్ గా అటు వైసీపీలో మాత్రం కలవరం మొదలయ్యింది. ఓవరాల్ గా అంటే వైసీపీలో ఉన్న వాళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కూడా అంటే ఈమెకు సంబంధించి అంటే ఎలాంటి కామెంట్స్ చేయాలన్నా కూడా అంటే పూర్తి స్థాయిలో ఇంకా వైసీపీ అధిష్టానం నుంచి క్లారిటీ రాలేదు. సుజాత, షర్మిల చేసిన కామెంట్స్ పై వైసీపీ నుంచి ఎటువంటి స్పందన వచ్చే అవకాశం ఉంది? ఎక్కడికి రమ్మన్నా వస్తాము, అభివృద్ధి అనేది ఎక్కడ జరిగిందో చూపించాలని చెప్పి కామెంట్స్ పై వైసీపీ నేతలు ఎవరైనా స్పందించే అవకాశం ఉందంటారా? అంటే యాక్చువల్గా సుజాత ఇంతవరకు వైసీపీకి సంబంధించిన అధిష్టానం, వైసీపీకి సంబంధించిన మీడియా గాని కూడా మిగతా వాళ్ళు ఎవరు కూడా మీడియా సమావేశం పెట్టడానికి కూడా ఎవరు కూడా ఇంతవరకు ముందుకు రాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా ఉరవకొండలో ఉన్నారు, ప్రస్తుతం అక్కడ చేదోడు కార్యక్రమానికి వెళ్ళారు. ఆయన వచ్చాక సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ దగ్గరికి తాడేపల్లికి వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో సమాచారం అతను ఏమన్నా డైరెక్షన్ ఇచ్చాక అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడమా మీడియా ముందుకు వచ్చి, లేకపోతే అక్కడ నుంచి అంటే మంత్రులతో కానీ అటాక్ చేయించడమా, కౌంటర్ అటాక్ చేయించడమా మీడియా సమావేశం ద్వారా అనేది కూడా మనకి ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. సుజాత, రైట్, థ్యాంక్ యూ రాజేందర్.